నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. చదవలేదు స్కూల్కెళ్ళి చదవలేదు 1 2 3 నిన్ను చూసి నచ్చుకున్న 1 4 3 భూగోళమంతా సంచిలో ప్రేమనంతా నింపుకొచ్చా అంగట్లో పూలన్నీ పిల్ల కొత్తంగా పాడకొచ్చా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so మన Zabardast episode ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన Zabardast judges ని ఇన్వైట్ చేయాలి. Please welcome Shivaji garu and the ever gorgeous Khushbu garu. All right, so మా ఆడియన్స్ అందరికి ఎంటర్టైన్మెంట్ అందించడానికి మా టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, వెల్కమ్ టు జబర్దస్త్. ఇటువైపు ఉన్నారు మా కాన్స్టెంట్ విన్నర్స్ సరిపోదా శనివారం, అండ్ ఇటువైపు ఉన్నారు కాన్స్టెంటే లూజర్స్. అందరి ముందు పరుగు పోయింది. మరి ఈ వారం అయినా ఆ చైన్ బ్రేక్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా? ఇప్పుడు మేము ఫ్రైడే ఒక టార్గెట్ ఇవ్వడం వల్ల సాటర్డే ఏం జరుగుతుందని జనాలు క్యూరియాసిటీ వెయిట్ చేస్తున్నారు కదా, ఆ క్యూరియాసిటీ కోసం మేము వెయిట్ చేయించడం కోసం ఆడియన్స్ కోసం ఆ టార్గెట్ ఇస్తున్నాం. వాళ్ళు కొడుతున్నారు. అదే వాళ్ళు ఫ్రైడే వచ్చారు అనుకోండి మళ్ళీ ఏముండదు పెద్దగా. సో అందుకనే వాళ్ళు గెలుస్తుండాలి, ఆ చైన్ అలా స్ట్రాంగ్ గా ఉండాలి. అయితే చివరికి ఓన్లీ ఒక వారమే ఉంటది. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఈ వారం నుంచి జబర్దస్త్ లో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఎందుకంటే మా జడ్జెస్ చాలా 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 స్ట్రిక్ట్ గా తయారవుతున్నారు. కంపల్సరీ బ్యాడ్ పర్ఫార్మర్స్ కి, బ్యాడ్ గా స్కోర్స్ తెచ్చిన వాళ్ళకి చాలా చాలా హార్ష్ పనిష్మెంట్ ఉండబోతుంది. మినిమం టార్గెట్ 18 స్కోర్స్ దాటాలి. దాటకపోతే నన్ను ఎందుకు చూస్తారు? మీరు ఎప్పుడు దాటారని అందుకే చూస్తున్నా. పందెం అమౌంట్ తో రెడీయా? రాఘవ, పనిష్మెంట్లు కూడా ఉన్నాయి. గుప్పెడు కారం ఖచ్చితంగా తినాల్సిందే. కంట్లో వేస్తారా, తినిపిస్తారా? తినిపిస్తాం. కంట్లో వరకు అంటే ఓకేలే. ఇటువైపు నుంచి 15,000 వచ్చేసింది. మరి ఇటువైపు నుంచి మరి మీ వైపు నుంచి కూడా 15 వచ్చేసింది కాబట్టి ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ మన సరదా శుక్రవారం. శుక్రవారంలో ఇప్పుడు నమ్ముకున్నది ఇష్టమైనది పోతే చాలా కష్టంగా ఉంటది అంటున్నారు మన రాఘవ్ గారు. కానీ అది మాత్రం మీకు కామెడీగా ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. జగడం చేసేస్తాం, రగడ తుందేస్తాం, జగుడు గగనం మేమేరా పిడుగులం. మరల జననం రానీరా, మరల మరణం మింగేస్తాం, భగల గరడం మా పిలుపే డమరుకం. నమస్తే మేడం. నమస్తే సార్. హాయ్ రష్మి గారు. హలో అండి. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాఘవ వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా, దాదాపు 10 వారాల నుంచి ఆడు ఉన్నాడు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడేంటి? ఇప్పుడు ఉంది సార్ కామెడీ. ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలి అంతే. కామెడీ కావాలి అంతే. ఏంటో నా బతుకులా అయిపోయింది. మొదలు పెడతామంటే స్కిట్టు. హలో
ఓకే 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 ఉంటాను. అదే అండి రోడ్డు మీద జనాలందరూ తెగ నవ్వేస్తున్నారంట పడి పడి. ఏం లేదు, మా రైటర్ స్క్రిప్ట్ పట్టుకుని వస్తున్నాడు, ఆ గాలి తగిలి. సరే వాళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే ఓపెన్ చేస్తే మీకు ఫోన్ వస్తుంది సార్. వస్తుంది ఆల్రెడీ. ఒక నిమిషం చెప్పండి. ఏమైంది సార్? తీసేశారు. ఏమైంది సార్? నా టీం తీసారంట శివ. ఏంట్రా బాబు పరిస్థితి? పాపం వాళ్ళ ముగ్గురు ఇంతకాలం నన్నే నమ్ముకుని. ఏంటమ్మా? అదే నేను వాళ్ళని నమ్ముకుని. సరే అర్జెంట్ గా కలవాలి, నీరసంగా ఉంది. ఏమే ఆ టిఫిన్ పడరా, టిఫిన్ ఇయ్యి. అయ్యో బాబోయ్, ఏంట్రా పక్కింట్లోకి ఇసిరింది ప్లేటు అంటే మన టీం తీసారని. అవునులే లేడీస్ ఒక అడుగు ముందుంటారా, తెలిసిపోయింది. ఏం చేస్తా ఇలా రా, బయటికి రా చెప్తాను. బయటికి రా. ఏంటి టిఫిన్ ఎక్కడా? టీం ఎక్కడ? టీం ఎక్కడ? తెలిసిపోయింది అనమాట. అంటే అది వస్తుందిలే, ఇలాంటివన్నీ కామను గా జరుగు. నీకు లక్షలు లక్షలు ఇచ్చి మా నాన్న కట్టబెట్టింది జబర్దస్త్ గా ఉన్నావని కాదు, జబర్దస్త్ లో ఉన్నావని. మర్యాదగా టీం అన్నా సంపాదించు, లేకపోతే మనీ అన్నా సంపాదించు. అది కాదే, రష్యం కన్నా దారుణంగా బిహేవ్ చేస్తుంది ఏంట్రా ఇక్కడ. ఏంటో వెళ్ళి అర్జెంట్ గా వాళ్ళని ఓదార్చా. పదండి పదండి. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరువును వీధి. ఆల్రెడీ ఏడుస్తుంటే మళ్ళీ ఏడుపాటు ఏంటయ్యా? ఎక్కడ చేతిలో. హాయ్ నాగి, చెప్పరా. రా అంటాడేంట్రా? బాధలో ఉన్నట్టున్నాడు అంతే. అది కాదు నాగి, రా అంటావేంటి? అది కాదు నాగి, ఎంతకాలం మీరు అందరూ నన్ను నమ్ముకున్నారు, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. అది మేము ఉన్న నమ్ముకున్నాం. అశోక్ గడేడి అమలాపురంలో టీ షాప్ పెట్టుకున్నాడు. అంటే టీం తీసేస్తారని ముందే తెలుసా? నీ గురించి ముందే తెలుసు అడిగి. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక దారి చూపిస్తాను. నన్ను నమ్ముకున్నారు. పదండి పదండి వెళ్దాం. ఫైట్ చేద్దాం. ఆఫీస్కి వెళ్ళి పదండి. రండి. దారి చూపిస్తాను, గడిపలేంటరా? నీకు తెలీదు, ఇప్పుడే ఉంది అసలు దారి అంతాను. ఇప్పుడు మనం పంజాగుట్ట సెంటర్ లోకి వచ్చేసాం. జనాలు బాగా ఉంటారు, ఇప్పుడు మనకి ఫ్యూచర్ ఉంటుంది. అది ఎలా ఏం చేయాలి చెప్పు. ఇగో ఈ కొరడా తీసుకో చెప్తాను. అంటే డైరెక్టర్ తీస్తే నన్ను కొడదామా? కాదు. నిన్ను కొట్టమంటావా? అస్సలు కాదు. నేను ఏమంటారా? నిన్ను నువ్వు కొట్టేసుకో చెప్తాను. పని నువ్వేం చేస్తావమ్మా? నేనే అది అడుగుతున్నా, ఏం చేయాలి? బొచ్చి ఇలాగే చెప్తాను. దా ఇగో బొచ్చెట్టుకుని నాగి ప్రదర్శన ఇస్తూ ఉంటాడు, నువ్వు జనాల దగ్గరికి అలాగే వెళ్ళి వచ్చేస్తాను. भगवान के नाम पे एक पैसा दे दे बाबा. పుట్టుకో మ్యూజిక్ అయ్యారు బాబు. ఎంత చీరా? 10 రూపాయలు మాయా. దెబ్బకు రూపాయి కూడా రాలేదా? కొట్టుకోవటం వద్దు, వేరే పని ఏమన్నా చూడరా. వేరే పని చేస్తావా? చేద్దాం. చెప్తాను. ఏం చేద్దాం? చెప్తాను. కొట్టుకుని తోలు ఊడిపోతుందిరా. కొనడాక అమ్మ అలా కొట్టే విట్రా బాబు. మరి ఎలా కొడతాను? మరి కొట్టే ముందు చెప్పాలి. దా కూర్చో. రావాలండి బాబు, రావాలి. కూర్చోండి. ఏంటి మూలికలు వనమూలికలు చెప్తాను, కూర్చో ముందు చెప్తాను. ఇది బాగుందిరా, కొట్టుకునే కన్నా బెస్ట్. ఇది మీ దేవురు అమలాపురం. ఎటువంటి జబ్బలకైనా సరే అమలాపురం డాక్టర్ గారు ఇక్కడ మందులు ఇస్తున్నారు. రావాలండి బాబు, రావాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. వాతము, కప్పము, పిత్తము, అర్షములకు, ఒళ్ళు నొప్పులకు, నరముల బలహీనతకు, బలహీనతకు ములుక్కులంబబడిన బాబు రావాలి. ఎల్లగంట జర్రుగొండు రావాలండి. ఇటువంటి పెరుగులైన మా వద్ద లభించును. నీలకన్న కళలు ఎగిరిపోయాయి, రావాలి. ఏమండి డాక్టర్ గారు నమ్మొచ్చా? గుంటూరులో డాక్టర్ నమ్మేస్తా. కస్టమర్స్ అలా కొట్టకూడదని మాట్లాడతాను కదా, నువ్వు కూర్చో. పట్టుకో బాబు. దా తీ చెప్తాను. దా బాబు ఇలాగి ఎక్కడ నెట్టుకో. మొత్తం కాదు, 500 ఎంత ఇస్తుంది. పద పద లాయించేయి. ఇది అమ్ముకోలేకపోతున్నా. ఇది కూడా అమ్మలేవా నువ్వు? నేను డాక్టర్ చేద్దాం అనుకున్నాను, దీనికి కూడా పనికి రాకుండా పోతున్నా నువ్వు. సరే లేదు చెప్తాను.
మంచి మ్యాజిక్ షో చేద్దాం. మ్యాజిక్ షోనా? అది ఈజీగా ఉంటది. ఇలా తిరిగేసి ఏం చేయాలి మ్యాజిక్ షో నేను చెప్పిస్తాను కదా. మా అబ్బాయి ముసుగు వేసుకుని చెప్తున్నాడంటే దానికి కారణం ఏమిటో తెలుసా? మూలిక తాబీజ్ మహిమ. అద్భుతమైన తాబీజు మాది. ఇక్కడేం చేస్తున్నావు? షో జరుగుతుంది మధ్యలోని. ఇంట్లో బియ్యానికి డబ్బులు లేవు. ఓ అదే చెప్పాలి కదా నువ్వు. ఇదిగో తీసుకో చెప్తాను. చాలే. బియ్యం బస్తాలకి దానికి ఇంట్లోకి సరుకులు కావాలి కదా. ఇంకో స్టేర్ ఏమైనా అంటారు ఇంట్లో? ఎందుకని లేదండి, ఇదే మన కలెక్షనే చేద్దాం. లాస్ట్ లో తలో 100 ఇచ్చేద్దాం, మీకు పర్వాలేదు. నీ వల్లే కదరా మన టీం తీసేశారు. నీ వల్ల మన టీం తీసేదా? ఇదిగో ఈ 500 తీసుకుని ముగ్గురు పార్టీ చేసుకోండి. ముగ్గురు అమ్మా ముసుగేయండి రా. అరే అబ్బాయి చెప్పరా బాబాయ్, ఈపి మీద ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు ఉంటుంది చూడు. అయ్యో బాబాయ్. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? రాఘవా, చిన్న కాన్సెప్ట్, నైస్ కాన్సెప్ట్, అందరూ బాగా చేశారు. ఓకే, గుడ్ లక్. ఖుష్బు మ్యామ్. రాఘవ గారు అండ్ టీమ్, ఆ కంప్లీట్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫెంటాస్టిక్, గుడ్ లక్. థ్యాంక్ యూ జడ్జెస్. సో రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్, శివాజీ గారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 14 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు మీది వన్ సైడ్ లవా? మీ ప్రేమని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదా? అయితే నేను మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అంటూ లవ్ కోచింగ్ సెంటర్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, ఒకవేళ విడిపోతే వాళ్ళని కలపడం, లవ్ పుట్టించడం, లేని ప్రేమను క్రియేట్ చేసి చేస్తుంటమాట. ఎందుకంత దొరదా? అది చిన్నప్పటి నుంచి నా హాబీ. కాదు సార్, ఇది వీళ్ళకి సరదా. సరదా. నువ్వంత హార్ష్ గా మాట్లాడు, నేను ఫీల్ అవుతాను. ఎస్, సరదా లేని క్రియేట్ చేసాం. ఎగ్జాంపుల్ ఈడే గెలికి 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 గోరు చుట్టూ ఎంతవరకు చేయించాం వాడుతో. ఖుష్బు గారు, మీకు విషయం తెలుసు లేదా మేడం? మీ హస్బెండ్ మీ పెళ్లి ముందు అదరికి వచ్చారు. సార్ ఇలాగా అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారంటే ఇవన్నీ కాదు, డైరెక్ట్ గుడి కట్టి అన్న. ఆ విషయం మీకు తెలియదు. ఫస్ట్ గుడికి డబ్బులు ఇచ్చింది అతనే, ఆ ఇటుకి పెట్టి శంకుస్థాపన చేసింది కూడా అతనే. ఆ గుడి కట్టడం వల్ల మీరు పడిపోయారు. ఆ విషయం మీకు తెలియదు. అఫ్ కోర్స్ ఎవరికి చెప్పలేదు ఇప్పటి వరకు. ఇంకా శివాజీ గారి కోసం లవ్ టిప్స్ ఇవ్వవలసిన లేదు, ఎందుకంటే అతను అప్పుల్లో అతను తిప్పిన చక్రం అదంతా అతను ఓన్ ప్రపోజల్. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్ ఇలా రామ్మా సరే వయ్యమ్మా, అసలు ఎలా ప్రపోజ్ చేసావు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సరే వెళ్ళి కూర్చో. ఏంటి ఏమనుకో అట్లా పంపించేస్తున్నా, ఇక్కడే నుంచి ఉంటాను నేను స్కిట్ మొత్తం. ప్లీజ్ కొంచెం వెళ్ళి కూర్చుంటారా? అదే ఈ లేడీస్ ఉన్నారే మనుషుల్ని సార్, అబ్బాయిలు మనల్ని హీనంగా చూస్తారు, అందుకని మనం హీ. ఏం చెప్పావురా? సో ఈ రోజు ఎవరు వస్తారో చూడాలి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. చెప్పండి మీకు ఏం కావాలి? ఇక్కడ మీరు లవ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారంట కదా? లవ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, లవర్స్ ని కలుపుతాం. మాకు లవ్ లో ఉన్న నాలెడ్జ్ మామూలుగా ఉండదు, ఏం కావాలని చెప్పేస్తాం. నాకు డౌట్ సార్, వ్యాలంటైన్ డే February 14 కి ఎందుకు వస్తుంది సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 November కి వస్తుంది కాబట్టి. యాక్చువల్ గా ఇంతకు ముందు వ్యాలంటైన్స్ డే November 14th ఉండేది. చిల్డ్రన్స్ డే February 14th ఉండేది. ఈ 3 months లో వర్కౌట్ అవ్వట్లేదు కదా, అందుకని డేట్లు మార్చి 14th పెట్టారు. ఆ 14th పెట్టాల 9 months గ్యాప్ ఉంది, కలుస్తున్నారు, హ్యాపీగా పిల్లలు పడుతున్నారు. అది వెళ్ళిపో. లవ్ కుమార్ ప్రపోజింగ్. yes this is లవ్ కుమార్ నో ప్రేమికుడు మనమే. సార్ నేను ఎప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు సార్. ఎలా ఎక్స్ప్రెస్ చేయలేదు తెలియకపోతే మన ఇన్స్టిట్యూట్ లో చాలా ఫేమస్ డైలాగ్ ఉంటాయి. డైలాగ్స్ కూడా అంతా, ఆ డైలాగ్స్ తో అమ్మాయిలు ఈజీ పడేవచ్చుకో. ఇది 10,000 డైలాగు, ఇది 5,000 డైలాగు, ఈ డైలాగ్ అయితే ఫ్రీ. ఫ్రీ డైలాగ్ ఏంటి సార్? తెలీదా? ఈ డైలాగ్ పాస్ అయిపోయి చెదపట్టి పుచ్చిపోయింది కూడా. ఏంటి సార్ ఆ డైలాగ్? అదేరా, నువ్వు వేడితే చచ్చిపోతలేదు కానీ చచ్చిపోతే
అలా చూస్తున్నారండి ఏదో మీ మీద వాడినట్లు. వాడే ఉంటారు, అమ్మ ఉంటారు కదా మీరు. సార్ నాకు ఆ డైలాగ్ వచ్చి సార్, కాస్ట్లీ డైలాగ్ 10,000 అని పర్వాలేదు సార్. ఇగో అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ డైలాగ్ చెప్పు. డైలాగ్ ఏంటి చెప్పు. ప్రపంచంలో గొప్ప శిల్పి ఎవరు? అమ్మాయి ఏమంటది అప్పుడు? జక్కన్నా అంటది. కాదు, మీ నాన్న అన్న అమ్మాయిని. సార్ నాకేదో బీజియం వినపడుతుంది. సేమ్ బీజియం అమ్మాయి కూడా వినిపిస్తుంది. అర్థమైందా? అమ్మాయిని సెట్ చేయండి. దీనికి పడపోతే దీనికి ఇదేంటి సార్? ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడ్రస్ అడుగు. హార్ట్ అని ఉంది, ఎలా సార్? నీ హార్ట్ లోకి దారి ఎలాగా అడుగు, అంతే. సార్ చాలా డైలాగ్స్ బాగున్నాయి సార్. ఎంత సార్ ఫీజు? ఓ 4 పడింది 40,000. 4 పెడితే 40,000. అన్ని పక్కన 4 ఉంది సార్. ఫీజే 40,000, అందుకే ఇది పెట్టా. అసలు వీడు పడపోతే? అరే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారా? ఒక అమ్మాయి వారం పడుద్ది, ఒక అమ్మాయి నెలకు పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరం పడుద్ది. పడకపోతే అది అమ్మాయి కదా అప్పుడు. ఏ అమ్మాయినా పడుతుంది. ఎందుకు పడదు? ఏం సార్ అమ్మాయి పడదా? ఎప్పటికైనా పడదు కదా అనుకుంటే ఖచ్చితంగా పడింది. ఎస్. ప్రాబ్లం ఏంటి? ఏంటి మ్యాటర్ చెప్పు సార్. నాకు ఏ అమ్మాయి పడట్లేదు సార్. అమ్మాయిలు మనం బాగా ప్యాంపర్ చేసే వాళ్ళని, బాగా చూసుకునే వాళ్ళని కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఇప్పుడు అమ్మాయి చాలా బాధలు ఉంది అనుకో, ఏం చేస్తావు? ఏమని సార్, వాదారుస్తాను, హగ్ చేసుకుంటాను, చాక్లెట్ ఇస్తాను, రూమ్ లో తీసుకెళ్తాను. అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఏం చేస్తావు? హ్యాపీగా ఉంటే వాదార్సాలు ఇంతే సార్, డైరెక్ట్ గా రూమ్ లో తీసుకెళ్ళిపోతా. ఒక పార్క్ వెళ్తే ఒక అమ్మాయి బాగా నచ్చింది సార్. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటారు అనుకున్నాను. మరి ఏమైంది? దగ్గరికి వెళ్ళాను, మీరు నాకు బాగా నచ్చారని చేతిలో 10,000 పెట్టింది సార్. కేసు పెట్టింది. అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు చేతిలో 10,000 పెట్టావా? అది కేసు పెట్టింది. ఎందుకు పెట్టింది? ఎందుకు పెట్టిందంటే ఏమో మరి, మొన్న ఒకసారి అక్కడెక్కడో కానీ 10,000 పెట్టలేదని కేసు పెట్టారు సార్. నీకెందుకు? మంచి అమ్మాయిని చూద్దాం, వెయిట్ చేయి. పార్క్ లో 10,000 ఇస్తే కుట్టిందని చూడండి. ఆశ్రయనీయ సార్ ఇది. చూడడానికి చాలా ఫ్యామిలీగా ఉందిరా. డబ్బులు ఇస్తారా? నచ్చితే పెళ్లి చేసుకుని అడగాలి కానీ. సరే నీకు అమ్మాయిని సెట్ చేస్తాను. సెట్ చేయండి. నాకు తెలిసి ఏదో ఫ్యామిలీ ఇంటికి సంబంధించిన అమ్మాయిలా అనిపిస్తుంది సార్, కానీ పార్క్ లోనే ఎక్కువ ఉంటదండి. నువ్వు పార్క్ ఎందుకు వెళ్తున్నారా? అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. మీ పేరు శ్రావణి కదా? అవునండి. మీకెలా తెలుసు? నాకు ఫేస్ రీడింగ్ వచ్చండి. ఓకే, మీరు ప్రేమికుడు కదా? మీకెలా తెలిసిన పేరు? నాకు బాడీ రీడింగ్ తెలుసండి. నేను ఎవరు నన్ను స్కానింగ్ చేస్తే వాళ్ళు ఎంత పెద్ద పర్ఫార్మర్ వెంటనే చెప్పేస్తానండి. ప్రేమ మీద మీ ఎక్స్పెక్టేషన్? ప్రేమ చాలా గొప్పదండి. దాని గురించి ఎంత వర్ణించినా రోజులు సరిపోవు. కానీ ఈ రోజు లవ్లు ఏంటండి, పార్కులు అంటున్నారు, చెట్లు అంటున్నారు, పుట్లు అంటున్నారు, రూమ్లు అంటున్నారు. నచ్చట్లేదండి. మీకు ఎలాంటి ప్రేమ కావాలండి? డైరెక్టర్ ఇంటికేనండి. డైరెక్టర్ ఇంటికేనండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ఇంటికి వస్తే పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటారు కదండి. పెద్దవాళ్ళతో పెళ్లి గురించి మరి అది మంచి టేస్ట్. తెలిసి అమ్మాయి నీకు సెట్ చేస్తాను, కంగారు పడద్దు. ఇది నీ ఫోన్. మేడం ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది. హలో హలో. అరే ఇప్పుడు నీ ఫోన్ అని ఇస్తాను, ఇంకో ఫోన్ చేస్తాను. మరి అయిపోండి మేడం. థ్యాంక్స్ అండి. హలో అంటే అక్కడ దొరబాబు ఉన్నాడండి? దొరబాబు నెంబర్ కాదండి, ఇది నా ఫోన్ అండి. 100 కోట్లు ఇచ్చాడు నాకు, అందుకేనే. అయ్యో ఇది ఫోన్. మేడం ఈ ఫోన్ నాదే మేడం. మీదా? సారీ మిస్టేక్ అయి మారిపోయినట్టుంది. అంటే మీ పేరు దొరబాబా? ఎస్ అండి. ఐ లవ్ యూ అండి. లడ్డు కావాలా నాయనా? సరే వెళ్ళిపోవచ్చా మనం? ఇంకా వెళ్ళిపోదామండి. ఏమండి వెళ్ళిపోవా? మీరు 50,000 ఫోన్ పే చేసి వెళ్ళిపోండి. ఓకేనా? చేద్దామా? మళ్ళీ సార్ ప్రేమికుడు గారు, నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏమైంది? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్. ఓకే. వాళ్ళ ఇంట్లో ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు సార్. ఎవరు ఒప్పుకోవట్లేదు? అమ్మా నాన్న? కాదు సార్, వాళ్ళు చచ్చిపోయారు. మరి ఎవరు ఒప్పుకోవట్లేదు? వాళ్ళ పిల్లలు సార్. వాళ్ళ పిల్లలు సార్. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మా దొరబాబు గారికి ఏమైంది? దొరబాబు సరే సార్, ఏమైంది? ఇంతకి మన దగ్గర డబ్బులు లేవన్న విషయం తెలిసిపోయింది. అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు. కోఆపరేట్ చేయడం కదా, ఒప్పుకోవట్లేదు సార్. నా మాట విను. ఆ అమ్మాయి పార్క్ లో కూర్చుంది, 2 కత్తిలాంటి రౌడీలు పంపిస్తా. ఆ రౌడీలు అమ్మాయిని ఏదో చేయడానికి ట్రై చేస్తుంటారు. నువ్వు హీరోలోకి వెళ్ళి ఫైట్ చేసి ఓపెన్ చేసే. ఓకే సార్. మర్యాదకు ఒప్పుకో. నా లవ్ ఒప్పుకో. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఆగండి. నేను ఒప్పుకోపోతేనే కదా మీరు టెన్షన్ పడాలి. ఎందుకు మీకు ఆ టెన్షన్ అంతా? అదేంటి సార్ అలాగంటుంది? అది ఇంతకీ రౌడీలేనా? మొత్తానికి దాన్ని తీసుకొచ్చి నాకు అంటగడతారా? నువ్వు చూసావా? నేను ఇష్టపడ్డాను నువ్వు తెలుసుకోవాలి కదా అది ఎలాంటిదో. 50,000 ఫోన్ పేరా నీకు? అరే రండిరా. నావేమో 40,000 దొబ్బేశావు. ఎంతమందికి అమ్మేవరా? ఈ రెగ్యులర్ అందరికి ఇవే అమ్ముతుంటారు. నాకంటే ముందు ఆ అమ్మాయికి చెప్పాడంట.
ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను. నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలీదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, 8 years లవ్ చేసుకున్నాం. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేసానే నేరం, కల్లే తెరిచి వెలుతున్న దూరం. వాడిని నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం, బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. ఎప్పటి నుంచి చెప్తున్నావు పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకో అని అంటే ఆడకు వదిలేసాడు. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని. లైఫ్ మాత్రం వాడింట్లో ఉన్నాడు. మళ్ళీ మా రూమ్ కో వీళ్ళ రూమ్ కో వచ్చి అలా తాగి పడుకొని వదిలేసి ఇంటికి వెళ్ళి వదిన గైనకాలజిస్ట్ గవర్నమెంట్ డాక్టర్, వీళ్ళ అన్నయ్య రేడియాలజిస్ట్. సో వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. రష్మి అన్నావు కదా పడద్దా పడద్ది, కానీ అది ఉంటదో పోద్దో తెలీదు. కానీ ఎవరిది బ్యాడ్ లక్ ఇక్కడ? ఆ అమ్మాయిది బ్యాడ్ లక్, సన్నిది కాదు. కానీ సార్ అంటే ఆ అమ్మాయి మూవ్ ఆన్ అయినప్పుడు కొంతకాలం తర్వాత ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వాలి. జెన్యూన్ లవ్, అది మూవ్ అవ్వట్లేదు. అతను ఈజ్ ఎంజాయింగ్ విత్ దట్. తప్పేం లేదు సన్నీ, హ్యాపీ, బీ హ్యాపీ. కాదు సార్ వాడికి మీరు సలహా ఎవరా పెళ్లి చేసుకోమని? ఒక పక్క లవ్ అమ్మాయి గుండెల్లోనే ఉన్నప్పుడు ఇంక చేసుకుని ఏం చేస్తాడు? To start a new chapter, you have to finish the older one. స్టార్ట్ చేసాం మేడం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వద్దులే రష్మి, మనం చెప్పటం ఇవన్నీ వద్దులే. ఆయన్ని ప్రేమించి ఆయన్ని బాగా చూసుకునే వాళ్ళు ఎవరొకరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో జడ్జెస్, మరి ఈ స్కిట్ పరిస్థితి ఏంటి? ఖుష్బు గారు, స్కిట్ బాగుంది, ఆ కాన్సెప్ట్ కొత్తది ఉంది, పర్ఫార్మెన్స్ బాగుంది, ఓవరాల్ ఇట్స్ నైస్. అండ్ సనీ ఖచ్చితంగా మీకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. శివాజీ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ అంతా బాగుంది, ఓవరాల్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బాగుంది, గుడ్. జడ్జెస్, మా ప్రేమికుడుకి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్, the judges Auto Ram Prasad and team ki iche scores 19 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు తన పేరు ముందు తాగబోతు అని పేరు పెట్టుకున్న మా రమేష్ గారు తను ఇంటి ముందున్న నూకరాజుకి తాగడం తప్పు అని అంటున్నారు. ఇంతకీ సిచ్యువేషన్ ఏదో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with తాగబోతు రమేష్ and team. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాను, సరా దాగి జిందేస్తాం. ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడదామని. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నేను ఒక మాట చెప్పనా? మీరు తాగితే తాగారు, అదేదో ఇంట్లోకి వచ్చి పడుకొని సావచ్చు కదా. తాగిన మైకంలో బార్ పక్కన పడుకున్నారు. తాగిన మైకంలో బార్ పక్కన పడుకున్నా. నేనన్నా మైకంలో బార్ పక్కన పడుకున్నా. నువ్వు తాగకుండా బార్ షాప్ గొడవాడేమంటే నోరు లెగిస్తుంది నీకు. నోరు లేస్తుంది. ఏంటా న్యూసెన్స్? ఏదైనా పని చేసుకుని హౌస్ లో ఉండగా ఈ తాగి గోడ ఎందుకు? ఇదే నా హౌస్ లో ఉంటే నేను ఎందుకు తాగుతాను మొగడా మొగడా? వాడితో మాట్లాడి తప్పుకోండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? This is colony or fish market. What is this? Me and my wife samsaram doing. But you are shouting big, big, big. I am confused. What is this? You bloody drinking fellow. This is neighbors or beggars? ఏంట్రా మీరు చెప్తున్నారు నాకు? ఏం సార్ వాడు నేను తిడుతుంటే మీరు మాట్లాడరా? నాకు బాధ వేస్తుందండి. బాధ వాళ్ళ ఆవిడ కొట్టినందుక కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. అయినా మీరేంట్రా నాకు చెప్పేది? పండి పండి, నా పిల్లాన్ని కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, అవసరమైతే ఏమైనా చేసుకున్నా. బ్లడీ డ్రింకింగ్ తాగుపోతుంటే అసలు వేస్తాయా? రౌడీలు తీసుకొచ్చాను. నువ్వు ఇంటి మీదకి రౌడీలు తీసుకొచ్చా కదా, నిన్ను తీసుకొస్తాను. ఏంటి న్యూసెన్స్? పైన నలుగురు చెప్పాలా పెద్దవాళ్ళకి? నీకు తెలిసిన పెద్దోళ్ళకి నీకు ఒక నమస్కారం అమ్మ.
నీ లైఫ్ పోతదిరా. నా లైఫ్ పోతది, నీకేం గుర్తుండదు. గుర్తుండదా? ఈ ప్రపంచంలో అత్యధికంగా గుర్తున్నది ఎవరికో తెలుసా? ఒక తాగుబోతుంది. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి బార్ షాప్ కి తాగడానికి ఎలా వెళ్తాడు, తాగిన తర్వాత బార్ షాప్ నుంచి ఇంటికి అలాగే వస్తాడు. అది గుర్తు లేకపోతే వస్తాడా? నువ్వు అడగాల్సిన రెండు అడిగేసా, వెనక్కి వెళ్ళి దిబ్బరట్లు అలా కూర్చో చెప్తాను. రౌడీలు తీసుకొచ్చి నన్ను కొట్టిస్తా. మంది అయిపోయింది కదా చెప్, నీకుందాగే. వచ్చిన తర్వాత నిన్ను ఎందుకు ఏడుస్తున్నావు? మా ఆయన తాగొచ్చి కొట్టడం, నాకు ఆయనతో కొట్టించుకోవడం అలవాటు అయిపోయిందండి. కాదు, కొడితే పడుతున్నావా? అవునండి. ఆడదంటే తబల కాదు, సబల. అసలు ఆడదంటే పరాశక్తి, ప్రజాపిస్తూ మహాశక్తి. అసలు ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? చీమ్టపాక డమ్డమ్, చీమ్టపాక డమ్డమ్, చీమ్టపాక డమ్డమ్. అంటే అదే అర్థం కాలేదు, అందుకే గొప్ప మాట అంటున్నా. దెబ్బకు దెబ్బ, మాటకు మాట. ఆడదంటే అబల కాదు, తబల. నువ్వు విజృంభించు, కొట్టు, తప్పు, తలిగేయాలి. రాని తాగు మామ, ఫుల్ తాగు మామ, తాగి నువ్వు కక్కేసుకోరా. అమ్మే ఒక ఆమ్లెట్ అయ్యి మందులకి. ఏంది ఆమ్లెట్ అయ్యి? మొగుడి మీదకి ప్లేట్ ఇస్తావా? అవును. ఏంట్రా నిన్ను సరిగ్గా సరిగ్గా నిన్నటిదాకా పిల్లిలో ఉన్నావు కదే, ఇప్పుడు పులి అయిపోయావేంటి? నిన్నటి దాకా నేనేంటో నాకు తెలీదు, కానీ ఆ పక్కింటి రమేష్ గారు వచ్చి నేనేంటనేది నాకు చూపించారు. ఇప్పుడు నేనేంటనేది నీకు చూపిస్తా, అర్థమైందా? సరే నేను మూల పడుకుంటా. దాంట్లో ఉంది, పడుకుంటే పడుకురా సచ్చినోడు. పడుకోవద్దా? పడుకోవద్దు. అది కాదు మన ఇంట్లో. హలో, పో బయటికి. ఎప్పుడరా నువ్వు మా ఇంటికి వచ్చావు తాగి? రండి పడుకోండి. మా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఈ టైం నేను మా ఇంట్లో పడుకునేవాడిని. మీ ఇంట్లో పడుకో. మా ఇంట్లో పడుకోవడానికి ఆడదంటే అబలగా తబలంది ఎవడు? నేనే. మా ఆవిడ రెచ్చగొట్టింది ఎవడు? మరి నేను ఎక్కడ పడుకోవాలి? మా ఇంట్లో. ఎవడు దూరం అన్నాడు మా సంసారం? అరే తాగి పెళ్ళాన్ని కొడితే పక్కింటో కాలుకుంటారా? ఒక్క నిమిషం. మిస్టర్ సుబ్బారావు గారు వెనక్కు చాలాసేపు అవుతుంది. చెప్పండి. కాదు సార్, మా ఆవిడ ఏడుస్తున్నప్పుడు మీరు ఏమన్నారు? అయ్యో మీ సంసారంలో నేను దూరకూడదు అంటే ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ మీ అన్న. సంసారంలో దూరకూడదు అన్నారు కదా, అంత దున్నపోతులో ఉన్న వాడే దూరలేదు. ఏం పీకిదామని నువ్వు నా సంసారంలో దూరో చెప్పు. నువ్వే కదా రెచ్చగొట్టేది మా ఆవిడ్ని. అవును. మరి రెచ్చగొట్టినందుకు నాకు నిద్ర వస్తుంది కాబట్టి నేను పడుకుంటాను. డిస్టర్బ్ చేశా అంట. ఏడ పడుకున్నావు రా? నీ గొడవ వల్ల తెల్లారింది. తెల్లారిపోయింది. దండం పెట్టి నేను ఇంటికి వెళ్ళను, బార్ షాప్ కి దుప్పుడు చేస్తా, మళ్ళీ లైట్ వస్తాను నేను. రెండో రోజు. ఈ రోజు మన పెళ్లి రోజు. గుర్తుందా నీకు? ఆ రోజు నువ్వు అమ్మో భోజనం పెడతారా? భోజనం కాదు, ముందు ముద్దు పెడతాను నీకు. సరే. తాగొచ్చారా? అంటే మళ్ళీ తాగొచ్చారా? నీకెలా తెలుసు? నాకెలా తెలుసు ఏంటి? పెళ్లి రోజు కూడా ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు, తాగొచ్చాను. అబ్బా, అసలు ఈ రోజు నీకు ఇంట్లో ఏమీ లేదు. పెళ్లి రోజు కదా, పెళ్లి రోజు లేదు, పో. నన్ను పోనేది పోయిందా? పెళ్లి రోజు నాడు కూడా ఏమీ లేదు. రమేష్ గారు, రమేష్ గారు. అబ్బా అబ్బా, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? అదే రమేష్ గారు భార్య. లేదు, నువ్వు రమేష్ అని నాకు తెలుసులే. నిన్ను ఇట్లా కాదు చెప్తాంత. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏంటండి ఇది? అంటే ఇన్ని రోజులు నా మీద చెయ్యలేదంటే సిగ్గుపడుతున్నారేమో అనుకున్నా, బట్ మీరు ఇలాంటి వాడు అనుకోలేదు. ఇంకా మీకు నాకు విడాకులే. వెళ్ళిపోండి. అందరూ మనల్ని వెళ్ళిపోమని వాళ్ళు వెళ్ళిపోతున్నారేంటి? ఏం చేస్తావు? మరి చూసా, పక్కవాడి సంసారాలు ఏలెట్టావు అనుకో, నీకు
కొన్నది పోతుంది, అర్థమైందా? ఏ తన్మయ్ ఇలా ఏంటి వద్దా? నువ్వు తాగొస్తే నాకు వద్దు ప్లీజ్ బంగారం, నీ కాలు పట్టుకుంటానే, నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా. నేను రేపు నుంచి అసలు తాగు కదా, నువ్వు చచ్చినంత తొట్టు. సరే అయితే నువ్వు చచ్చినంత తొట్టు నేను తాగను. బాయ్ సుబ్బారావు. ఏందండి ఇది మరీ అన్యాయం సార్. ఇప్పుడు నా పిల్లని ఎత్తుకొని కాలు పట్టుకుంటా, ఆ ట్రిక్ ఏదో తెలుసుకున్నా. ఏమే నీ గూడు చెదిరింది. ఖుష్బు గారు బెల్లం మాట వినాలి, బెల్లం మాట వింటే హ్యాపీగా ఉంటారు. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు, మీరు అండ్ రమేష్ గారు, మీరు ఇద్దరు అందరూ పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ ఓకే. థ్యాంక్ యూ. శివాజీ గారు. నోకరాజు బాగుంది, బాగా వెళ్తా ఉంది, దాన్ని మళ్ళీ డ్రాప్ చేయొద్దు. మీరు అందరు కూడా గుడ్, అందరు బాగా చేశారు. ఇంకా మీరు బాగా చేశారని చెప్పడం ఏంటి, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. శివాజీ గారు. సో జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ కి ఇచ్చే స్కోర్ 17 out of 20. శుక్రవారం సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి రాకెట్ రాఘవ అండ్ టీమ్ 14 out of 20, నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ 17 out of 20, and Auto Ram Prasad and team 19 out of 20. మొత్తానికి a total of half century 50 points. సరిపోదా శనివారం? మీ టార్గెట్ వచ్చి 51. నాకు తెలిసినంత వరకు దీనికన్నా చాలా పెద్ద టార్గెట్స్ మీరు చాలా పెద్ద మార్జిన్ తో అచీవ్ చేశారు. సో లెట్స్ సీ. ఈ రోజు రాఘవర్ ఏం మాట్లాడరు, రాఘవర్ ఛాలెంజ్ నేను తీసుకొని మాట్లాడదాం ఫిక్స్ అయ్యాను. ఇంకా ఏంటది? రాఘవర్కి 2 ఏళ్ళు చూడగా నోరు పడిపోయింది. మీరు నిజంగా కమెడియన్స్ అయితే 49 తెచ్చుకొని నిరూపించండి. మీరు కమెడియన్స్ అయ్యుండి, మీరు మగాళ్ళు అయ్యుండి కరెక్ట్ గా 48 కూడా కాదు 49 తెచ్చుకునే పర్ఫార్మెన్స్ చేయగలరా? దమ్ముందా మీకు? మీకు దమ్ముంటే గుప్పెడు కారం గుప్పెడు మిరియాలు తినే దమ్ముందా మీకు? 40 అయినా 48 అయినా 50 అయినా మాకు పెద్ద టార్గెట్, దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. వరుసగా ఎన్ని వీక్లు? 9 వీక్స్. ఇది కొడితే 10. 9 వీక్స్. మరి ఈ వారం కొడితే 10th వీక్. 49 రావడం పక్కన పెట్టు, దమ్ముంటే మీ ముగ్గురు టీంలో ఎవరైనా ఇటుపక్క రాగలరా మా టీంలోకి? శుక్రవారం శనివారం మారినా, శనివారం శుక్రవారం మారినా 7 ఎప్పుడు మారో రాగా. మాకు శుక్రవారం అయినా శనివారం అయినా 2 ఒకటే. కావాల్సింది ఎంటర్టైన్మెంట్, మీరు ఇవ్వాల్సింది ఎంటర్టైన్మెంట్. సో దీంతో మా ఫ్రైడే ఎపిసోడ్ ముగింపు. మళ్ళీ రేపు కలుద్దాము. ఓన్లీ ఆన్ జబర్దస్త్. సీ యూ ఆన్ సరిపోదా శనివారం. బాయ్.